హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ బీడెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఫస్ట్ 6 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. నేను గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. మీరు మెటల్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. నేను సిల్క్ థ్రెడ్ని 20 స్టాండ్స్ తీసుకున్నాను. 2 కట్ అయితే మనం 40 స్టాండ్స్ తీసుకోవాలి. అండ్ బ్యాంగిల్కి గమ్ అప్లై చేసుకొని థ్రెడ్ని స్టిక్ చేసుకొని మనం ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. ర్యాపింగ్ ఆల్రెడీ నేను చూపించాను ఎలా చేసుకోవాలో. చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, నేను ఎలా చేస్తున్నానో మీరు టిప్స్ చూడండి. థ్రెడ్ని మనం ఫింగర్తో ఇలా హోల్డ్ చేసుకుంటే ర్యాపింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఆర్డర్ చేయాలన్నా కూడా నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. ఓకే, ఇప్పుడు ర్యాపింగ్ మొత్తం అయిపోయింది కదా. లాస్ట్లో మనం గమ్ అప్లై చేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలి. గమ్ అప్లై చేసిన తర్వాత మనం థ్రెడ్ని స్టిఫ్గా పట్టుకొని కట్ చేసుకోవాలి, లేకపోతే ర్యాపింగ్ అనేది నీట్గా ఫినిషింగ్గా కనిపించదు. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది. అండ్ నేను 1 mm కాపర్ బీడ్స్ తీసుకున్నాను. మనం ఏ కలర్ అయితే ఇప్పుడు మనం ర్యాపింగ్ చేసుకున్నామో బ్యాంగిల్కి, అదే కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మిడిల్కి పెట్టుకొని ఎంత లెంత్ కావాలో తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మనం ఎడ్జ్లో కొంచెం గమ్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బ్యాంగిల్ తీసుకొని దానికి గమ్ అప్లై చేసుకొని ఈ ఎడ్జ్ అనేది మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఎడ్జ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఒక రౌండ్ తీసుకుంటే అప్పుడు మనకి స్టిఫ్గా ఆగుతుంది. చూడండి, నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేయండి. అండ్ ఈ థ్రెడ్ని కూడా మనం ఎక్కువ లెంత్ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మనకి చిక్కు పడిపోతుంది, మనకి కరెక్ట్గా అది రాదు. సో కొంచెం పెట్టుకొని ఎంత కావాలో అంత పెట్టుకొని ఇప్పుడు బీడ్స్ని నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఎలా ర్యాప్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ బీడ్స్లో నుంచి ఒక్కొక్క బీడ్ తీసుకొని మనం ఎలా పెట్టుకోవాలో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక బీడ్ అనేది మనం అక్కడ కిందికి అనేసి దాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి. చేతిని హోల్డ్ చేసుకొని అలా స్టిప్గా పట్టుకుంటే మనకి బీడ్ అనేది అటు ఇటు జరగదు. ఆ తర్వాత మన బ్యాంగిల్ లోపల నుంచి నీడిల్ తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒకటి ప్లెయిన్గా చుట్టాలి. తర్వాత మళ్ళీ ఒక బీడ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా చేశారో అలానే కొంచెం బీడ్ అనేది అటు ఇటు జరుగుతుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ అయితే అది మీకు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. చూడండి, మెల్లి ఫస్ట్ నార్మల్గా చేసుకోండి, ఆ తర్వాత మనకి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ కూడా. అండ్ బీడ్స్ గ్యాప్ కూడా చూసుకోండి. మీకు చాలా దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా పెట్టుకోవచ్చు, లేదా బీడ్స్ దూరం దూరం రావాలని అనుకుంటే మీరు మీ ఇష్టం. మీరు దూరం కావాలనుకుంటే దూరంగా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం నార్మల్గా పెట్టుకుంటున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక బీడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకటి ప్లెయిన్గా ఒక రౌండ్ అనేది ర్యాప్ చేసుకుంటున్నాను. అలా చేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. లేదా మనం బీడ్ తర్వాత మళ్ళీ ఒక రౌండ్ ర్యాప్ చేయకుండా మళ్ళీ ఒక బీడ్ పెట్టి చేస్తే అలా మొత్తం బీడ్స్ అనేది లూజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ బీడ్స్ అటు ఇటు అవుతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ర్యాపింగ్ చేసుకోవాలి, లేకపోతే అవి అలానే క్రాస్ అయిపోతాయి. చూడండి, లాస్ట్కి వచ్చాక నేను ఒక 2 రౌండ్స్ ర్యాప్ అనేది చేసుకొని ఆ తర్వాత గమ్ పెట్టుకున్నాను. అండ్ ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ నీట్ లుకింగ్ కూడా ఉంటుంది ఈ బ్యాంగిల్స్. సో ఎక్కువ మల్టీ కలర్గా మనం వేసుకుంటే చాలా డ్రెస్సెస్కి, శారీస్కి, అన్నిటి మీదకి అలా సెట్ అయిపోతాయి. చూడండి, లాస్ట్ ఇలా వచ్చింది. ఇలా నేను అన్నీ ర్యాప్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. చూడండి, మల్టీ కలర్ చేసి పెట్టుకున్నాను. మీకు వీడియోలో చూపించడానికి ఒక శాంపుల్లో చూపించాను. చూడండి ఎలా వచ్చాయో, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.